నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ సభలు కళ్ళకళ, వైసీపీ సభలు వెలవెల. జగన్ ఇంటికి పోవడం ఖాయమన్న చంద్రబాబు. జగన్ పాలనలో అభివృద్ధి లేదు, రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారన్న పవన్. పులివెందులలో జగన్కు భారీ మెజార్టీ, ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి. పొలిటికల్ పవర్ లేదనేదే కేసీఆర్ బాధ, ఎన్నికల కోసమే డ్రామా ఆడుతున్నారన్న జగ్గారెడ్డి. మళ్ళీ కేసీఆర్ చక్రం తిప్పుతారు, హైదరాబాద్ను యూటీ కాకుండా అడ్డుకుంటామన్న కేటీఆర్. వికెట్ల తేడాతో గెలుపు. రైట్, ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ పార్లమెంట్ పోరులో బి టీంల మంటలు ఎగిసిపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన బి టీం డైలాగ్ వార్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగుతుంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బి టీం ఆరోపణలు పార్లమెంట్ ఫైట్లో హైలైట్గా నిలుస్తున్నాయి. ఇంతకీ ఎవరికి బి టీం, ఎవరికి ఎవరు వెన్నుదన్నుగా నిలుస్తూ తెర వెనుక మద్దతిస్తున్నారు? లోక్సభ ఎన్నికల వేళ సాగుతున్న పొలిటికల్ గేమ్లో నడుస్తున్నదేంటి? తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల జాతర రంజుగా సాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం రంజుగా సాగుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వారుతో పొలిటికల్ హీట్ అంతకంతకు పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య బి టీం మంటారగడ మరింత రాజుకుంటోంది. బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని బీజేపీ, బీఆర్ఎస్ బి టీం అని ఆరోపిస్తోంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎన్నికల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్, మేడిగడ్డ బ్యారేజ్లు కుంగుబాటును అస్త్రంగా మార్చుకున్న హస్తం నేతలు గులాబీ నేతలను బీజేపీ కాపాడే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇక పార్లమెంట్ ఎన్నికల వేళ కూడా అదే పాట పాడుతోంది హస్తం పార్టీ. తాజాగా రిజర్వేషన్ల వ్యవహారంపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ టార్గెట్గా విరుచుకుపడ్డారు. బీజేపీ కుట్రను ఎందుకు నిలదీయడం లేదని మండిపడ్డారు. ఇక ఇదే సందర్భంగా ఈటెలతో మల్లారెడ్డి సంభాషణపై నిలదీశారు. మల్లారెడ్డిపై పార్టీపరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అలాగే ఈటెలను కేసీఆర్ విమర్శించకపోవడం కూడా బీజేపీతో దోస్తానే కారణమన్నారు. జైల్లో ఉన్న బిడ్డకు బెయిల్ కోసమే బీజేపీ కుట్రను నిలదీయడం లేదని ఫైర్ అయ్యారు. ఇంత స్పష్టంగా ఎన్నికలు దగ్గరకు వస్తుంటే మీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థిని నువ్వు గెలుస్తున్నావు అని అభినందించి అల్లై బల్లై చేసుకుంటే షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా, కనీసం వివరణ కూడా అడగకుండా ఆయన బీజేపీని ఓడిస్తా అని రంకెలేస్తున్నాడు. ఇక సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు. రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కయ్యారని, మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. అందుకే ఆదానాన్ని కౌగిలించుకున్నారని, మోదీని బడేబైని వ్యాఖ్యానించారని మండిపడ్డారు. హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో వీక్ క్యాండిడేట్లను పెట్టి పరోక్షంగా బీజేపీ విజయానికి సహకరించారని మండిపడ్డారు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపు కోసమే రేవంత్ తప్పిస్తున్నారని విమర్శలు గుప్పించారు. అందుకే డమ్మీ అభ్యర్థులను బరిలోకి దించారని ఆరోపించారు హరీష్ రావు. అలాగే నామినేషన్ రేపు అనగా అభ్యర్థులను ప్రకటించడం వెనుక ఉన్న రహస్యం కూడా బీజేపీ విజయం బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎక్స్, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ తెరిచారు. పార్టీ పరంగా ప్రత్యేక సోషల్ మీడియా అకౌంట్ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఆయన ఇప్పటి వరకు అకౌంట్ ఓపెన్ చేయలేదు. ప్రస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియా కీ రోల్ పోషిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ కూడా ఎక్స్, ఇన్స్టాగ్రామ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఖాతా తెరిచిన నిమిషాల్లోనే వేలాది మంది ఫాలోవర్లు కేసీఆర్ను ఫాలో అయ్యారు.
బాస్ కేసీఆర్ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎక్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ పేరుతో ఎక్స్ అకౌంట్ ఉంది. తాజాగా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ పేరుతో ఆయన సొంతంగా ఎక్స్ ఖాతా ప్రారంభించారు. ఇకపై సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేందుకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత వరుస ప్రచారాలు, సభలతో ప్రజల్లోకి వెళ్తున్నారు కేసీఆర్. కాంగ్రెస్ వైఫల్యాలే టార్గెట్ గా విమర్శలకు పదును పెడుతున్నారు. అయితే ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రజలకు దగ్గర కావాలని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు తాజాగా ఎక్స్, ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్లు తెరిచినట్లు సమాచారం. సోషల్ మీడియాలో కేసీఆర్ యాక్టివ్ కావడంతో చాలా విషయాలు చెప్పుకోవచ్చనే యోచనలో ఆ పార్టీ క్యాడర్ ఉంది. దీంతో పాటు ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తెచ్చేందుకు ఉపయోగపడుతుందని క్యాడర్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వగానే కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. ఖాతా తెరిచిన కొద్ది గంటల్లోనే తనకు ఎదురైన సంఘటనలు పంచుకున్నారు. మహబూబ్ నగర్ లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో తాను భోజనం చేస్తున్నప్పుడు 2 సార్లు కరెంటు పోయిందని ఎక్స్ వేదికగా ఆయన తెలిపారు. నియోజకవర్గాల్లో రోజుకు 10 మార్లు కరెంటు పోతుందని మాజీ శాసనసభ్యులు ఆ సందర్భంగా తనకు చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే మహబూబ్ నగర్ లో కరెంట్ కోతలపై మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన ట్వీట్ పై రాష్ట్ర విద్యుత్ సంస్థ TSSPDCL స్పందించింది. ఆయన పర్యటనలో ఉన్నప్పుడు ఎలాంటి విద్యుత్ అంతరాయం లేదని స్పష్టం చేసింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో 2 సార్లు కరెంట్ పోయిందని కూడా అవాస్తవమని బదులు ఇచ్చింది. మొత్తానికి రాజకీయాల్లో ఉన్న నేతలంతా ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు. తాము చెప్పాలని అనుకున్న అంశాలను నేరుగా సోషల్ మీడియా ఖాతాల ద్వారా పోస్ట్ చేస్తూ తమ అభ్యర్థి పార్టీలపై, నేతలపై విమర్శలు సంధిస్తున్నారు. అందుకే ఇప్పటి వరకు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వని కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎక్స్ ఖాతాలోకి అడుగుపెట్టారనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల జాతర జోరుగా సాగుతుంది. విమర్శలు, ప్రతి విమర్శలతో ఇప్పటికే అధికార విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో సమయం లేదు మిత్రమా అంటూ పార్టీ నేతలంతా ప్రచారంలో దూసుకుడు పెంచేశారు. ఈ క్రమంలోనే ప్రజలను తమ వైపు తిప్పుకునేలా ప్రధాన పార్టీల అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగనున్నారు. తెలంగాణలో ఎన్నికల కోలాహలం నెలకొంది. గెలుపే లక్ష్యంగా దూకుడు పెంచాయి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలోనే ఖమ్మం, మహబూబ్ నగర్ స్థానాల్లో విజయడంకా మోగించే వ్యూహంలో భాగంగా అగ్రనేతలు తమ ప్రచారంతో హోరెత్తించనున్నారు. ఇప్పటికే మహబూబాబాద్లో భారీ బహిరంగ సభతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సైరన్ మోగించారు. రాష్ట్రంలోనే ఈ 2 స్థానాల్లో కాంగ్రెస్ భారీ ఆధిక్యం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇక్కడ అభ్యర్థికి మద్దతుగా పార్టీ అగ్రనేతలు ప్రచారానికి రానున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలో ఒకరిని ప్రచారానికి తీసుకురావడానికి అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు సైతం ప్రచారం చేరున్నారు. ఖమ్మం అభ్యర్థి రఘురామరెడ్డికి మద్దతుగా ఆయన వియంకుడు, సినీ నటుడు విక్టరీ వెంకటేష్ ప్రచారానికి వస్తారన్న టాక్ వినిపిస్తోంది. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వామపక్షాల ప్రభావం ఉన్న నేపథ్యంలో జాతీయ స్థాయి వామపక్ష నేతలు ప్రచారం నిర్వహించేలా కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే వీరి పర్యటనలు ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ అభ్యర్థులు నామా నాగేశ్వరరావు, మాలోతి కవితకు మద్దతుగా పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకోసం ఈ నెల 29, 30 తేదీల్లో ఖమ్మం, తల్లాడ, కొత్తగూడెంలో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లలో పాల్గొననున్నారు. మహబూబాబాద్ జిల్లాలో సైతం ప్రచారం చేయనున్నారు.
సాయంత్రం పూట రోడ్ షోలు, కార్నర్ సమావేశాలు నిర్వహిస్తారు. ఉదయం పూట ఆయన లోక్సభ స్థానాల పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరపనున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ పర్యటనకు ముందే నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను పార్టీ నియమించనుంది. ఈ కమిటీలతో కేసీఆర్ సమావేశమై ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశనం చేస్తారు. అలాగే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వివిధ చోట్ల రోడ్ షోలో పాల్గొనే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఖమ్మంలో నామా నాగేశ్వరరావు తరపున హరీష్ రావు విస్తృత సమావేశం నిర్వహించారు. బీజేపీ కూడా ఖమ్మం అభ్యర్థి తాండ్ర వినోదరావుకు మద్దతుగా జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రోడ్ షోలో పాల్గొనగా ఈ నెల 29న జేపీ నడ్డా కూడా ప్రచారం చేరున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగూడెం, మహబూబాబాద్ బహిరంగ సభల్లో పాల్గొంటారు. ప్రధాని మోదీ సైతం 2 స్థానాల పరిధిలో భారీ బహిరంగ సభకు హాజరయ్యేలా కమలదళం ప్రణాళికలు రచిస్తోంది. పలువురు కేంద్ర మంత్రులు, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సహా పలువురు ముఖ్య నేతలు ప్రచారానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ప్రచార పర్వంలో ఎవరికి ఎవరు తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాయి ప్రధాన పార్టీలు. ఇప్పటికే మహబూబాబాద్, ఖమ్మం స్థానాల్లో కాంగ్రెస్ విక్టరీ పక్కా అన్న టాక్ వినిపిస్తుండటంతో హస్తం అభ్యర్థిని చిత్తుగా ఓడించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు. మరి అంతా ఊహిస్తున్నట్లు హస్తం హవా చాటుతుందా, లేదంటే బీజేపీ, బీఆర్ఎస్ల వ్యూహాలు ఫలిస్తాయా? ఎవరు నెగ్గుతారు, ఎవరు తగ్గుతారు అన్నది తెలియాలంటే మాత్రం ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే మరి.